కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచరతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన శరణ్య పత్రికలో ఇంతకుముందు కాలంలో ప్రచురించబడిన ఆళ్వారాచార్యుల దివ్య కథల్ని మనం మరొకసారి అనుసంధానం చేసుకుంటున్నాం. శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఆళ్వార్ల కథలని మనకి అందించారు. కొంతమంది ఆళ్వార్ల చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు ఆండాళ్ చరిత్ర తెలుసుకుందాం. పన్నిద్దరు ఆళ్వార్లో ఏకైక స్త్రీమూర్తి ఆండాళ్ళు. మిగిలిన 11 మంది కూడా పురుషులే కదా. ఈమె గోదాదేవి అని అనబడుతూ ఉంటుంది. ఆముక్త మాల్యద అని కూడా ప్రసిద్ధంగా చెప్తూ ఉంటారు. డిసెంబరు జనవరి నెలల్లో అంటే మార్గశిరం పుష్యం ఈ 2 మాసాల్లో మధ్యలో 30 రోజుల పాటు మన ఆలయాల్లో గృహాల్లో అందరం కూడా చాలా పవిత్రంగా ఇష్టంగా జరుపుకునే వ్రతం ధనుర్మాస వ్రతం కదా, తిరుపావై వ్రతం అని అంటూ ఉంటాం. ఆమె ఈ 30 పాటలు పాడింది. అలాగే నాచియార్ తిరుమొడి అనేటువంటి 143 పాసురాలున్న ఇంకొక ప్రబంధాన్ని కూడా మనకి పాడి అందించారు. ధనుర్మాస వ్రతాన్ని ఆమె ముందుగా ఆచరించి 30 పాసురాలు అంటే పాటలుగా పాడి మనకి అనుగ్రహించింది తల్లి ఆండాళ్. ఆండాళ్ అనే పదానికి అర్థం రక్షకురాలు అని అర్థం. ఈమె తండ్రి పెరియాళ్వార్లు విష్ణు చిత్తులు అనబడుతూ ఉంటారు కదా. ఈమెను ఎన్నయ్య ఆండాళ్, నన్ను ఏలుకోవడానికి అవతరించిన ఓ తల్లి అని పిలిచారు. అప్పటి నుండి ఆండాళ్ ఆండాళ్ అని అంటున్నాం. ముందుగా ఆయన పెట్టిన పేరు మాత్రం కోదై అంటే మాల అని అర్థం. గోదాదేవి మనందరికీ తల్లి, రక్షకురాలు. శ్రీరంగనాథున్నే భర్తగా కావాలి అని అనుకుంది. అలాగే ప్రేమతోటి శ్రీరంగనాథున్నే భర్తగా పొందింది కూడాను. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయికి పుష్పమాల కైంకర్యం చేసుకుంటున్నటువంటి విష్ణు చిత్తులకు ఒకరోజు ఒక పాప దొరికింది మాట. తులసివనంలో ఉదయాన్నే గొప్పులు తవ్వుతున్నప్పుడు ఆయనకి ఒక పెద్ద నిధిలాగా పెన్నిధిలాగా ఒక దివ్యమైన శిశువు కనిపించింది. పరమానందంతో ఆ బిడ్డను ఎత్తుకొని కోదయి అని నామకరణం చేశారు. ఆయన గారాబంతో పెంచారు. కోదయి అంటే మాల అని అర్థం. ఆ కోదయి అనే పదమే తెలుగులో గోదాదేవి అని అయిపోయింది. అంతేకాదు సంస్కృతంలో గాన్ దదాతి ఇతి గోదా, ఆత్మని ఇచ్చేది గోదా అని చెప్పారు. గో అంటే వాక్కు, మాటలు, శ్రీ సూక్తులు అని కూడా అర్థం ఉంది కదా. అలా తాన్ దదాతి ఇది గోదా, తిరుప్పావే శ్రీ సూక్తిని అనుగ్రహించింది గోదా అని కూడా తాత్పర్యం. గోదాదేవి ఏ రోజు అవతరించింది అంటే పెద్దలు చెప్పారు కలియుగం 98వ సంవత్సరం నళ సంవత్సరంలో కర్కాటక మాసం శుక్లపక్ష చతుర్దశి మంగళవారం నాడు పుబ్బా నక్షత్రంలో భూదేవి అంశతో ఆమె ఆవిర్భవించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు గోదాదేవి తన తండ్రి చేసేటువంటి మాలా కైంకర్యంలో అన్వయించుకునేది. బుడి అడుగుల నడకలతోటి ఆ చిన్నారి పూలబుట్టలు మోస్తుంటే విష్ణు చిత్తులు ఆ బాలిక వివిధ భంగిమల్లో నాట్యం చేస్తోందే అని మురిసిపోయేవారు. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణావతార కథలను వినిపిస్తూ పెంచారు ఆమెను. గోదాదేవి కూడా ఆ కథలను వింటూ పరవశించిపోయేది. తన తండ్రి నిత్యము ఆరాధించే ఆ భగవంతుడే నాకు సర్వస్వము కావాలి అని కోరుకుంది ఆమె. ఆ విల్లిపుత్తూరు వటపత్ర సాయికి తాను భార్య కాగలదో లేదో అని తహతహలాడిపోయేది ఆమె. స్వామి ధరించే దండను ముందు తాను ధరించి కోవల దగ్గరలో ఉన్న బావిలో ఆ నీటిలోకి తొంగి చూసి తన అందానికి తన భాగ్యానికి మురిసిపోయేది. ఈ విధంగా గోదాదేవి యొక్క శేషమాలలు అంటే ఆమె ధరించి విడిచి ఇచ్చిన మాలలు వటపత్ర సాయి నిత్యం ధరించేవారు. కానీ ఇది తెలియదు, పెరియాళ్వార్లకి ఈ విషయం తెలియదు. ఒకరోజు విష్ణు చిత్తుల స్వామికి పూలదండలు సిద్ధం చేస్తుంటే అందులో ఒక వెంట్రుక కేసం కనిపిస్తుంది. విష్ణు చిత్తులు కలవరపడిపోతారు. ఏంటి ఇందులోకి ఇలా వచ్చింది, కేసం పడింది, పెరుమాళకి సమర్పించకూడదు కదా, ఈరోజు ఇలా జరిగిందే అని గోదాదేవిని విషయం అడుగుతారు. గోదాదేవి చెప్తుంది, నేను తను రోజు ధరించి ఇస్తున్నానని చెప్పి. ఆ రోజు పెరుమాళకి దండలు పట్టుకెళ్ళి సమర్పించరు పెరియాళ్వార్లు. అయ్యో దోషం జరిగింది అని చెప్పి పట్టుకెళ్ళరు. ఆ రాత్రి కలలో వటపత్ర సాయి కనిపించి మాలికలు తేలేదే అని అడిగారు వటపత్ర సాయి విష్ణు చిత్తుని. పొరపాటు జరిగిందాన్ని చెప్పారు భట్టనాథులు. భట్టనాథ, గోదా ముడిచి విడిచిన పూదండలే మాకు అత్యంత భోగ్యాలు, అంటే ఆమె ధరించి ఇచ్చినవే మాకు చాలా ఇష్టంగా ఉంటాయి. ఆ ముక్త మాల్యద తాను ధరించి ఇచ్చినటువంటి మాలలు
ధరించి విడిచి ఇచ్చిన మాలలను ఇచ్చేది ఆమె అని ఆముక్తమాలిదంటే అర్థం. ధరించిన విరిదండలు అపరిమితమైనటువంటి పరిమళాన్ని ఇస్తున్నాయి మాకు, అవే మేము ధరిస్తాము అని వటపత్రసాయి చెప్తుంటే విష్ణు చిత్తులు ఆనందంతో ఆజ్ఞ అని స్వామికి మాలా కైంకర్యం కొనసాగించారు. భగవంతుని మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతోంది గోదాదేవికి. భగవంతునే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నారీమణుల చరిత్రలన్నీ కూడా గోదాదేవి తండ్రిని అడిగి ఆయన చెప్తుంటే శ్రద్ధగా విని తెలుసుకుంది. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని పొందిన విధానము గోదాదేవికి నచ్చింది. వారి వల్లే తాను కూడా ఒక వ్రతం చేయాలి అని నిశ్చయించుకుంది. తాను ఒక గోపికగా, శ్రీవిల్లిపుత్తూరే రేపల్లెగా, అచ్చటి కోవిలే నందగృహంగా, వటపత్రసాయినే కృష్ణుడిగా, తన చెలులు గోపికా స్త్రీలుగా, తులసి వనమే బృందావనంగా, అక్కడి ముక్కళ్ అనే సరస్సే యమునా నదిగా, ఆ పక్కన గల కొండయ్యే గోవర్ధనంగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది మన గోదాదేవి. రోజుకొక పాసురం చొప్పున పరమాత్మకి సమర్పించేది ఆమె. ఆ 30 పాటలే తిరుప్పావే దివ్య ప్రబంధంగా మనకి అందుతోంది. గోదాదేవి స్త్రీ వ్రతం చేసినప్పటి నుంచి కూడా విష్ణు చిత్తులు ఆమెకు వివాహం చెయ్యాలి అనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది తెలిసిన గోదాదేవి తండ్రిని సమీపించి తన కోరిక ఇలా చెప్పింది. నాన్నగారు, నా మనసు మీకు తెలుసు కదా, భగవంతుని తప్ప మానవ మాత్రలను నేను పెండ్లాడను అని చెప్పేసింది. అవే మాటలమ్మా, మనకు తెలిసిన భగవంతుడు అర్చామూర్తియే, ఆ విగ్రహమూర్తిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఆ అర్చామూర్తి సాక్షాత్ భగవంతుడేనని కదా మీరు చెప్పారు. నా హృదయం ఆయనకి ఏనాడో అంకితం చేసేసాను. ఆయన లేని నేను లేను, నేను లేని ఆయన ఉంటాడా? తెలుసుకోండి. ఎలాగమ్మా తెలుసుకోవడం? స్వయంవరం ప్రకటించండి. అసాధ్యరాలివే. సరే, 108 దివ్య దేశాల్లోని అర్చామూర్తులను ప్రార్థిస్తాను. విష్ణు చిత్తుని ప్రార్థనను మన్నించి అర్చామూర్తులందరూ కూడా అక్కడ సాక్షాత్కరించారు. అమ్మా గోదా, దర్శించవమ్మా, ఎవరు కావాలో కోరుకో అన్నారు ఆయన. ఒక్కొక్క అర్చామూర్తి వైభవాన్ని వర్ణించండి నాన్నగారు అన్నది గోదాదేవి. అలాగే అని భట్టనాథులు అర్చామూర్తుల వైభవాన్ని వివరిస్తుంటే గోదాదేవి సంభ్రమాశ్చర్యాలతో ఊకొడుతోంది, పెరుమాళ్ళని దర్శిస్తోంది. భట్టనాథులు శ్రీరంగనాథుని వైభవాన్ని వర్ణించడంతో గోదాదేవి పరవశిస్తూ, నాన్నగారు ఈ జీవితానికి చాలు, ఆ శ్రీరంగనాథునితోనే నా కళ్యాణం జరిపించండి అని వేడుకుంది. భట్టనాథులు కూడా సంతోషించి రంగనాథునితో గోద వివాహం జరపడానికి ఆలోచన చేసి శ్రీరంగనాథున్నే ప్రార్థిస్తూ పడుకున్నారు. ఆ రాత్రి రంగనాథుడు విష్ణు చిత్తుల కల్లో కనిపించి, భట్టనాథ, గోదాదేవి నా ప్రియ సఖి, ఆమంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్ భూదేవే మీ ఇంట ఇలా వచ్చింది, ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను, మీరు సన్నాహాలు చెయ్యండి అని అన్నారు. విష్ణు చిత్తులు ఆనందంతో ఈ శుభవార్త గోదాదేవికి చెప్తే ఆమె చాలా సంతోషించింది. పాండ్యరాజైన వల్లభదేవరాయలు మరి మన పెరియాళ్వార్లకి శిష్యులే కదండి. తన ఆచార్యులు అయిన పెరియాళ్వార్ల అభీష్టం మేరకు ఒక సుముహూర్తంలో ఒక మంచి రోజు బంగారు పల్లకీలో గోదాదేవిని కూర్చుండబెట్టి సకల రాజ లాంఛనాలతో, మేళ తాళాలతో, మంది మార్పలతో విష్ణు చిత్తుల వెంట శ్రీరంగానికి చేరుకున్నారు. గోదాదేవి, వల్లభదేవరాయలు ససైన్యంగా విష్ణు చిత్తులతో వెళ్ళారు. శ్రీరంగం ఆలయ ముఖద్వారం వద్ద గోదాదేవి పల్లకి దిగి హంస నడకతో సంతన మండపాన్ని చేరింది. సిగ్గుమొగ్గవుతున్న గోదాదేవి పాణిగ్రహణం చేయడానికి ఉత్సవ రంగనాథుడు తరలి వచ్చాడు. ఆలయ పురోహితులు వైభవంగా శ్రీ గోదారంగనాథ కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. వివాహాన్ని అశేష జనసందోహం ఆశ్చర్యపోతోంది. ఆనందంలో మునిగిపోయింది అందరూ కూడా. గోదాదేవి ఆ ఉత్సవ రంగనాథులతో పాటుగా గర్భాలయంలో ప్రవేశించింది. మూల విరాట్టు శ్రీరంగనాథుని సేవించింది. ఆ శ్రీపాదాల్లో చేరిపోయింది. శ్రీరంగనాథుల్లో అంతర్భవించింది, కలిసిపోయింది మన గోదాదేవి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసినటువంటి వారందరూ కూడా హాహాకారాలు చేశారు. పెరియాళ్వార్లైతే మూర్చిపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి శ్రీ గోదారంగనాథుల వద్ద సెలవు తీసుకుని వల్లభదేవరాయలతో తిరిగి శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చేశారు. గోదాదేవి తిరుప్పావేలో ప్రార్థించినట్లుగా పరంపదంలో శ్రీమన్నారాయణకి నిత్య కైంకర్యం చేస్తూ తన జన్మ సార్థకం చేసుకుంది. మన జీవితాలను సైతం పండిస్తోంది. అంటే కలియుగంలో కూడా మనం పరమాత్మని పొందవచ్చు అని నిరూపించింది మన గోదాదేవి.
ఆలయంలో వేంచేసి ఉన్నది ఒక అర్చామూర్తి కాదు. ఆయన అంటే అర్చామూర్తి అంటే ఒక శిల కాదు, ఆయన ఒక మూర్తియే. ఆయన సశరీరంగా అక్కడ వేంచేసి ఉన్నాడు అని మనకు రుజువు చేసింది గోదాదేవి. పరమాత్మ సాన్నిధ్యం కోసం ఎంత తపన పడుతుందో ఆమె, ఆ ఆర్తి అంతా కూడా తిరుప్పావేలోనూ నాచ్యార్ తిరుమడిలోనూ కూడా మనకి కనిపిస్తుంది. నాచ్యార్ తిరుమడి దివ్య ప్రబంధంలో 6వ తిరుమడిలో వారణమాయిరం అనే దశకంలో ఆమె స్వామి వచ్చి తనని పరిణయమాడినట్లుగా కలగంటుంది. ఆ కలనే కలగంటినే చెల్లి అంటూ తన సకులకి చెప్తుంది. సత్సంప్రదాయ కుటుంబాల్లో జరిగే వివాహాల్లో కానీ, ఆలయాల్లో జరిగే వివాహాల్లో కానీ, ఉత్సవాల్లో కానీ ఈనాటికి కూడా వారణమాయిరం పాసురాలు గానం చేయబడుతూ ఉంటాయి. సూడి కొడుత నాచియార్ అంటే తాను ధరించి ఇచ్చిన అమ్మ. పాడి కొడుత నాచియార్ అంటే పాడి ఇచ్చిన అమ్మ. తాను మాలలు ధరించి ఇచ్చింది, పాసురాల మాలను పాడి ఇచ్చింది మన గోదమ్మ. మన ఆండాళ్ళ యొక్క వాడి తిరునామాల్లో ముఖ్యమైన తిరునామాన్ని మనం దానికి తెలుగు కూడా తెలుసుకుందాం. ప్రతినిత్యము కూడా ధనుర్మాసంలో మనం ఈ తనయలు కూడా చదువుతూ ఉంటాం కదా, వాడి తిరునామాలు కూడా సేవిస్తూ ఉంటాం. ముందుగా తమిళంలో తెలుసుకుని తర్వాత తెలుగులో తెలుసుకుందాం. పాతకంగళ్ తీర్కుం పరమనడి కాട്ടുம் வேதமனை துக்கும் வித்தாகும் கோதை தமிழ ஐந்தும் ஐந்தும் அறியாదమానిడరై వయ్యం సుమప్పదం బంబు. దీనికి తెలుగులో ఏంటంటే, మన యొక్క పాతకాలన్నింటినీ, మహాపాపాలన్నింటినీ కూడా తీర్చేస్తుంది, ఆ పరమాత్మ యొక్క శ్రీపాదాలని చూపిస్తుంది. అలా వేదానికి అంతటికీ కూడా విత్తనం వంటిది మన తిరుప్పావే ప్రబంధం. ఆమె తమిళ భాషలో ఐదుం అంటే 30 పాసురాలుగా మనకి అందించింది. జ్ఞానం లేనటువంటి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవి తెలుసుకుని వయ్యం సోపదం వంబుది, ఎవరైతే జ్ఞానం లేకుండా ఉంటారో వారు ఈ భూమికి భారం అవుతారు అని చెప్పి ఈ పాసురాలు మనకి అందించింది. మన బ్రతుకులు వ్యర్థం చేసుకోకండి అని చెప్పింది. ఈ 30 పాసురాలు తెలియకపోతే ఏమవుతుంది? వేద సారం మనకి తెలియకుండా పోతుంది. దాంతో మనకి ఉజ్జీవించే విధానం తెలియదు. అమ్మ కదండి చాలా సులువుగా మనకి ఉజ్జీవించే విధానాన్ని 30 పాసురాల్లోనే చెప్పింది. ఇది అనుసంధానం చేసుకోండి, ఫలం ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించండి, ఇంకా గొప్ప ఫలం ఉంటుంది. అర్థానుసంధానంతో మనం ఆ పాసురాల్ని అధ్యయనం చేసినప్పుడు లేదా సేవించినప్పుడు మనకి ఆనందం ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది కదా. తాను ఆచరించింది మనల్ని ఆచరించమని చూపించిందే తప్ప ఇలా చెయ్యండి అని ఉత్తినే చెప్పి ఊరుకోలేదు. తాను చేసి తాను ఫలాన్ని పొంది మనకి అందించినటువంటి పాసురాలు తిరుప్పావే పాసురాలు, తిరుప్పావే వ్రతం కూడాను. పాపముల్ బాపు శ్రీపాదముల్ చూపు వేద బీజం మగ గోదమ్మ పలుకు 30 పాసురమ్ములు నేర నట్టి బ్రతుకు వ్యర్థము భూమి భారమ్ము సుమ్మా. ఇది మన ఆండాళ్ చరిత్ర, మన గోదమ్మ చరిత్ర. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.